Hi students, welcome to TSTJ Education. ఇవాల్టి వీడియో అనేది Q&A వీడియో అన్నమాట. చాలా మంది అనేది కామెంట్స్ చేశారు అండ్ ఆ కామెంట్స్కి అనేది నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి అనేది అండ్ ప్రిపరేషన్కి సంబంధించింది ఆర్ ఎగ్జామ్ సప్లీ ఫీజు గురించి అందరు కామెంట్స్ అనేది చేయడం జరిగింది. ఇవాళ స్టెప్ బై స్టెప్ మీ యొక్క కామెంట్స్ అనేది రీడ్ చేయడం జరుగుతుంది అండ్ దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కామెంట్స్కి తీసుకునే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ది జాయిన్ అయిపోండి. సో మీకు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ మోటివేషనల్ టిప్స్ ఇలాంటి అనేది మీకు అనేది నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ అందరితో అనేది మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందు. సో ఎగ్జామ్స్కి ఇంకా టైం లేదు కాబట్టి సో నేను చెప్పింది అనేది మీరు ఫాలో అవుతే 100% అనేది మీరు ఎగ్జామ్స్లో పాస్ అవుతారనమాట. ఎందుకంటే మనది ఇప్పుడుది కాదు ఛానల్, మన ఛానల్ అనేది లాక్డౌన్ అంటే 20 నుంచి ఉంది. 20, 21, 22, 23, 24 ఆల్మోస్ట్ 5 years దాకా వచ్చింది. సో మన ఛానల్ గురించి అందరికీ తెలుసు కాబట్టి మన ఛానల్ పాత ఛానల్ అండ్ స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సో మీరు చేయాల్సింది ఏమీ లేదు. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, కింద కామెంట్స్ డెఫినెట్గా చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా రిప్లై నేను ఇవ్వడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ కామెంట్ అనేది మనం తీసుకుందాం అనమాట. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనకు బోయ లక్ష్మీ నారాయణ గారు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య గారు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య యాదవ్ సెకండ్ కామెంట్ అనమాట. బ్రో 2022 బ్యాచ్ నాది, ఇప్పుడు సప్లీ రాయొచ్చా బ్రో? ఫీ పే చేశా. సో స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీది 2020 బ్యాచ్ అవనివ్వండి, 21 అవనివ్వండి, 22 అవనివ్వండి, ఎప్పటిదాకా అనేది మీ ఎగ్జామ్స్ అనేది క్లియర్గా అవో మీరు ఆటోమేటిక్గా ప్రతి ఇయర్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? రెగ్యులర్ వాళ్ళతో పాటు ఒకసారి ఛాన్స్ ఉంటుంది సప్లీ వాళ్ళకి అండ్ సప్లిమెంటరీకి కూడా ఇంకో ఛాన్స్ ఉంటాయి. 2 chances ఉంటాయి. రెగ్యులర్ వాళ్ళతో పాటే సప్లీ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అండ్ ఎగ్జామ్ ఫీజ్ పే చేస్తేనే మీకు హాల్ టికెట్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ కామెంట్ తీసుకుందాం. శ్రీకర్ ఇంటర్ హాల్ టికెట్ అనేది ఎగ్జామ్స్కి 2 or 3 days బిఫోర్ వస్తుంది నాన్న. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రాజు దొంతి గారు కామెంట్ చేశారు. ఎలా మార్క్స్ ఈజీ టు స్కోర్ సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్? రాజు నేను చాలా అనేది వీడియోస్ చేశాను దీనిపైన, కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను దీనిపైనే చేస్తాను అనమాట. ఎలా అనేది మీరు టైం మేనేజ్మెంట్ చేసి మంచి స్కోర్ అనేది చెయ్యొచ్చు అని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అజయ్ అనమాట. అజయ్ గారిది కామెంట్ చూద్దాం. అన్న నాకు నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మాకు డొమిసైల్ స్టేట్లో సీట్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ వచ్చింది, బట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదంట, స్కాలర్షిప్ రాదంట. మరి నేను ఈ పాస్కి ఎలిజిబుల్ అవుతానా? ప్లీజ్ అన్న కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి. చూడండి అన్న, నేషనల్ లెవెల్ అంటే మనకు స్కాలర్షిప్ మీరు నేషనల్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు, కానీ తెలంగాణ స్టేట్లో మీరు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ పాస్కి అనేది ఎలిజిబుల్ అవుతారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? అబ్దుల్ సత్తర్ గారు కామెంట్ చేశారు. సార్ ఐ హ్యాడ్ ఏ బ్యాక్లాగ్ ఇన్ మై ఇంటర్, సో ఐ క్లియర్డ్ మై ఇంటర్ ఇన్ 3 years. షుడ్ ఐ టేక్ గ్యాప్ సర్టిఫికేట్ ఫర్ ఈ పాస్ ఆర్ నాట్? కంపల్సరీ మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి ఈ పాస్ స్కాలర్షిప్కి. మీరు 1 year మీకు ఇంటర్లో గ్యాప్ వస్తే. ఓకేనా? సో గ్యాప్ సర్టిఫికేట్ పెడితేనే మీకు నెక్స్ట్ స్కాలర్షిప్ వస్తుంది. సో అమీర్ ఖాన్ అమీర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నెక్స్ట్ నూరామీన్ so comment करे, brother the engineering graduate scholarship has not been received from 2022, 23, 24. Many engineering students who completed their exam 2 years ago but are still awaiting their degree certificates. This is delayed due to non-dispensation of scholarship without their degree certificates. These students are unable to higher education abroad or secure suitable jobs within the country, significantly affecting their future prospects. సో కామెంట్ అనేది చాలా పెద్దగా చేశారనమాట. సో देखिए स्कॉलरशिप तो कोसा भी ईयर रहने दो, बजट गवर्नमेंट सैंक्शन करी तो अपन को स्कॉलरशिप बैंक अकाउंट में आता. सो अभी तक और आप ये भी बोल रहे हैं विदाउट देयर डिग्री सर्टिफिकेट दिस स्टूडेंट्स आर अनेबल टू परस्यू हायर एजुकेशन. ये भी सही बात है और ये भी बोल रहे हैं आप, वी काइंडली आर्ग्यू यू टू टेक इमीडिएट एक्शन ऑन your YouTube channel to inform the concerned officials to ensure the release of the pending scholarship amounts. This will not only allow colleges to issue
the withheld degree certificates but also empower these students to move forward in their careers and contribute meaningfully to society. Your prompt intervention in this matter would bring relief to countless students. Thank you for your attention and support. So बहुत अच्छा कमेंट करे आप, कमेंट करना बोलता ऐसा करना डिटेली. थैंक यू सो मच. मैं इसके ऊपर वीडियो बनाता हूँ और यहाँ की हुकूमत जल्द से जल्द स्टूडेंट्स के स्कॉलरशिप रिलीज़ करना. कहीं बोलते हो ज़्यादा स्टूडेंट्स के भी स्कॉलरशिप नहीं है, वहाँ पर ही अटक गए. सो डोंट वरी, इसके ऊपर डेफिनेटली गवर्नमेंट एक्शन लेती. मैं भी यहाँ पर वीडियो बनाता हूँ, ठीक है, आप टेंशन मत लो. సో లాస్ట్ ఫైనల్ కామెంట్ వచ్చేసి అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ 2024లో కీర్తన కామెంట్ చేశారు. అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ 2024లో సప్లీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాయలేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, మళ్ళీ 2025లో సప్లీ ఎగ్జామ్ రాయొచ్చా? ఎస్ అమ్మ, మీరు ఫీజు కట్టుకునేది సప్లీ ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఎప్పుడు గ్యాప్ ఇచ్చారో సో అప్పుడు మీరు ఎప్పుడు ఫీజు కడితేనే అప్పుడు మీకు హాల్ టికెట్ వస్తుంది, అప్పుడు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, ఓకేనా? సో కీర్తన టెన్షన్ వద్దమ్మా, ఓకేనా? సో మీరు ఇప్పుడు 2025లో ఎగ్జామ్ ఫీజు కట్టుంటే ఈ రెగ్యులర్ వాళ్ళతో పాటు మీరు రాయొచ్చు. ఎగ్జామ్ ఫీజు కట్టకుండా మీకు ఇంకోసారి సప్లీ ఛాన్స్ వస్తుంది, అందులో కూడా మీరు రాయొచ్చు అనమాట, ఓకేనా? మీరు ఎప్పుడైతే ఫీజు కడతారో అప్పుడే మీకు హాల్ టికెట్ వస్తుంది, అప్పుడే మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇది చాలామందికి డౌట్ ఉంది. అండ్ సప్లీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ రెగ్యులర్ వాళ్ళతో మేము రాయలేమా అని డౌట్ పడుతున్నారు. చాలామంది ఫీజెస్ కూడా కట్టుకుంటలేరు. కాదు, మీకు రెగ్యులర్ సప్లీ 2 ఛాన్సెస్ ఉంటాయి, మిస్ చేసుకోకండి. సో కామెంట్స్ అనేవి చాలా ఉన్నాయి, హండ్రెడ్స్లో థౌజండ్స్లో కామెంట్స్ అనేది వచ్చాయి. సో డైలీ కొన్ని కామెంట్స్ అనేది పికప్ చేస్తాను, రేపు మరొన్ని కామెంట్స్. సో మీరు డెఫినెట్లీ వీడియో కింద కామెంట్స్ చెయ్యండి. కామెంట్స్ చేస్తే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా? నేను కూడా మీకు సపోర్టివ్గా ఉంటాను, ఓకేనా నాన్న? సో ఇది వాటి వీడియో, కలుస్తా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.